జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత నుంచి పార్టీ వ్యవహారాలకి, ప్రత్యక్ష రాజకీయాలకి తారక్ దూరంగానే ఉన్నారు. అయితే తన మద్దతు మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చాలా సందర్భాలలో తారక్ చెప్పారు. గత ఏడాది నుంచి ఏపీ రాజకీయాలలో తారక్ పేరు విపరీతంగా మారిమోగిపోతుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మీద విమర్శలు చేసిన సమయంలో తారక్ పెద్దగా రియాక్ట్ కాలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బాబు అరెస్ట్ సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీనికి కారణం ఏంటనేది ఎవరికి తెలియదు. తారక్ కి అత్యంత సన్నిహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. దీంతో తారక్ పేరు, ఇమేజ్ ని వారు ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. టీడీపీ మీటింగ్లు ఎక్కడ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో పార్టీ జెండాలపై తారక్ ఫోటోలు ముద్రించి హడావిడి చేస్తూ ఉంటారు. ఈ మధ్య వైసీపీ మీటింగ్లలో కూడా తారక్ ఫోటోలు కనిపిస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా కొడాలి, వల్లభనేని వంశీ నియోజకవర్గాలలో తారక్ ఫోటోలతో వైసీపీ అభిమానులు సందడి చేస్తుంటారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత తారక్ రాజకీయాలను వదిలేసిన, రాజకీయాలు తారక్ ని వదలడం లేదు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది. రెండు పార్టీలు ఎవరికి నచ్చిన విధంగా వారు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ని వాడేసుకుంటూ ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తారక్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టాడు. పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. తన పేరును ఎవరిని ఎన్ని విధాలుగా వాడుకున్నా రియాక్ట్ కావడం లేదు అని తారక్ స్నేహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక మొదటి భాగం అక్టోబర్ 10న రాబోతుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.